ప్రస్తుతం నేను మేడారం దగ్గర ఉన్న జంపన్న వాగులో ఉన్నాను. చూస్తున్నారుగా జంపన్న వాగు దగ్గర భక్తులందరూ ఇక్కడ స్నానాలు చేసి తర్వాత అమ్మవారి దర్శనానికైతే వెళ్తారు. సో, జంపన్న వాగు దగ్గర ఏర్పాట్లు చూస్తే మాత్రం అంతంత మాత్రమే ఉన్నది. ప్రభుత్వం మాత్రం 50,00,00,000తోని కేవలం జంపన్న వాగు దగ్గర చాలా వరకు స్నానఘట్టాలు గానీ, లేకపోతే మహిళలకు సంబంధించి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఈ బ్లూ రూమ్ లాగా టెంపరరీ షెడ్స్ అయితే వేయడం జరిగింది. సో, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ చూస్తే షవర్స్ కూడా ఆన్ కాని పరిస్థితి. వన్ సైడ్ అయితే షవర్స్ అయితే ఆన్ అయ్యాయి. ఇటు సైడ్ అయితే షవర్స్ కూడా ఆన్ కాని పరిస్థితి. దాదాపు నీటిపారుదల శాఖ ద్వారా 50,00,00,000 నిధులతోని భక్తులకు ఏర్పాటు చేసామని ప్రభుత్వం అయితే చాలా గొప్పగా చెప్తున్న పరిస్థితి. జంపన పొడుగున 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్లను పెట్టారు. ఇదే బ్యాటరీ ఆఫ్ ట్యాప్ అని చెప్పేసి. బట్ అది ఒక సైడ్ మాత్రమే రన్ అవుతుంది, ఒక సైడ్ అయితే రన్ కావట్లేదు. సో, భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాదాపు 119 డ్రెస్సింగ్ చేంజింగ్ డ్రెస్సింగ్ రూమ్లు కూడా మనకైతే కనబడుతున్నాయి కదా. బ్లూ షీట్స్కి సంబంధించి షెడ్స్ కూడా వేశారు. సో, జంపన్న వాగులో నీటి మట్టాన్ని ఒకటే తీరుగా ఉంచేందుకు కూడా 9 క్రాస్ బాండ్లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అక్కడ చూస్తున్నాం కదా, మన క్రాస్ బాండ్లను దాదాపు 9 అయితే ఏర్పాటు చేశారు. సో, వాటర్ లెవెల్ అంతా ఒకేలాగా మెయింటైన్ చేయడానికైతే అధికారులు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్న పరిస్థితి. సో, అధికారులు మాత్రం 50,00,00,000 అని చెప్తున్నా కానీ, బట్ 50,00,00,000 పనులు అయితే ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కనిపించినట్టు మనకు కనబడతలేదు. ఎందుకంటే ఓన్లీ కేవలం ఈ షవర్కి సంబంధించి ప్లస్ స్నానఘట్టాలు సంబంధించి చేంజింగ్ రూమ్స్ కనబడుతున్నాయి కానీ మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ చాలా పాకురు పట్టిపోయిన పరిస్థితి. మొత్తం భక్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరో పక్కన షవర్లు ఆన్ కాకపోవడంతో జంపన్న వాగులోనే దాదాపు అందరూ స్నానాలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. శానిటేషన్ కూడా చాలా దారుణంగా ఉంది. అసలు ఎవరు ఇక్కడ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు, ఎక్కడ కూడా కనబడతలేదు. చాలా శానిటేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది స్నానం చేయడానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం చెప్తుంది 50,00,00,000తో మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసామని చెప్పేసి. కనబడుతుందా మీకేమన్నా అట్లా? నాకు ఊహ చిన్నప్పటి నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. నేను గతంతో పోలిస్తే ఈసారి అయితే మరి ఘోరంగా ఉంది పరిస్థితి. ఉంది ఇక్కడ ఒక శానిటేషన్ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న చెత్త అక్కడ పేరుకుపోవడము, ఒకటి మరుగుదొడ్లు లేడీస్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మినిమం ఎంతగానో ఒక 300-400 మీటర్లకు ఒక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. అటువంటిది ఎక్కడో దూరం పెట్టి 2 కిలోమీటర్ల వరకు అంటే లేడీస్ ఇలాగ వస్తారు. జెంట్స్ అంటే కొద్దిగా దూరం ముందుకు వెళ్ళగలుగుతారు. అది ఒక ప్రాబ్లం. ఈ నల్లాలు కూడా ఇప్పటి వరకు కూడా ఆన్ కావట్లేదు. ఓన్లీ వన్ సైడ్ ఆన్ అయినా ఇంకొక సైడ్ ఆన్ కావట్లేదు. వీటిని కొద్దిగా దృష్టి పెట్టుకొని వీటిని సరి చేయాలని కోరుకుంటున్నాం మేము. అందుకు మెయిన్ ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది మీరైతే కొద్దిగా అవతల సైడ్ చూశారనుకోండి, మరి ఘోరంగా ఉంది. ఒక కాలు పెట్టలేము, చేయలేము. ఇక మనం ఇక్కడ ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక దేవ దర్శనానికి వచ్చి కూడా ఇటువంటి లొకాలిటీలో ఉండాలి అని అనిపిస్తుంది. ఆ పరిస్థితి వచ్చింది. కొద్దిగా శానిటేషన్ సిబ్బందితోటి అది క్లీన్ చేయించి ఎప్పటికప్పుడు చేయించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చెప్తుంది కదా, దాదాపు 250 కోట్లు పైగా ఖర్చు పెట్టినాం, భక్తులందరికీ సౌకర్యం కల్పిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంత పెద్ద జాతరలో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కదా, మరి ఎట్లా? చిన్న తప్పులా కనిపిస్తలేదండి. అది చూసే వరకు అయితే చిన్న తప్పులా కనిపిస్తలేదు. మాకు వాళ్ళు పెట్టిన అమౌంట్ ఏం చేశారో తెలియదు కానీ కనిపించట్లేదు చేసేది. మాకు కనిపించేటట్టు కొద్ది క్లీనింగ్ చేసి ఉన్నది. అది మీరు చూసే అర్థమైపోతుంది. ఇప్పుడు మేము చెప్పేదానికన్నా మీరు ఒకసారి చూపించండి, తెలుస్తుంది. మీకేంటి ఎట్లా ఉన్నాయి? సార్, మాకు ఇలా తెలుగు తక్కువ వస్తుంది, ఎందుకంటే మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాము. నాది ఎట్లా ఉంది? ఏర్పాట్లు బాగున్నాయా? ఇక మేము ఫస్ట్ టైం వచ్చాము, మాకైతే జర బాగానే అనిపిస్తున్నాయి. కానీ ఇక ఎప్పటికి వచ్చే వాళ్ళకు తెలుస్తుంది ఫస్ట్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లున్నది అనేది. అని ఇక మేము ఎక్కువ ఏం చెప్పలేము, కానీ మాకైతే బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు భక్తులు వచ్చే వాహనాలను కూడా ఓన్లీ వన్ సైడే తరలిస్తున్నారు. అక్కడ మరి 2 సైడ్లు తరలించినట్టు ఇప్పుడు ఆపేస్తున్నారు. వన్ సైడ్ తరలిస్తున్నారు, ఒక సైడ్ మొత్తం ఖాళీగా పెట్టేస్తున్నారు. అది ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. కాకుండా 2 సైడ్లు ఇచ్చితే బాగుంటుండే. నిన్న మాకు ఎంతో ఇబ్బంది అయింది. మొన్న వచ్చినప్పటి నుంచి ఇవ్వట్లేదు వెహికల్స్, వన్ సైడే పెడుతున్నారు. చూస్తున్నారు కదా, మహిళలు పిల్లలంతా కలిసి కుటుంబ సమేతంగా స్నానాలు చేస్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాం. సో, వాటర్ అయితే అంతా సేమ్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ షవర్స్ మాత్రం పొద్దునుంచి కూడా ఆన్ కాలేదని చెప్తున్నారు. వన్ సైడ్ మాత్రం ఆన్ అయ్యాయి, వన్ సైడ్ అసలు ఆన్ కాలేదు. పొద్దునుంచి చూస్తున్నాం, బట్ ఎవరు అధికారులు కూడా వచ్చిన పరిస్థితి లేదు. శానిటేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎవరు వచ్చి క్లీన్ చేయట్లేదు, కనీసం పట్టించుకోవట్లేదు.
ప్రభుత్వం ఏమో 250 కోట్లు అని చెప్పేసి చెప్తుంది. బట్ 250 కోట్ల పనులైతే ఇక్కడ జరిగినట్టు కనబడతలే అని చెప్పేసి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. మన పక్కన ప్రభుత్వం మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, ఈరోజు కొంచెం భక్తులైతే తక్కువనే ఉన్నారు. సో రేపు సారలమ్మ వస్తుంది, ఎల్లుండి సమ్మక్క రావడంతో భక్తులు ఈరోజు సాయంత్రం నుంచి అయితే చాలా దాదాపు పెరుగుతూనే ఉంటారు. ఈరోజు ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది కదా, రేపు ఈ టైంకి చాలా దారుణంగా క్రౌడ్ అయితే పెరుగుతుంది. అసలు కాలు పెట్టాలంటే కూడా పెట్టని పరిస్థితి ఉంటుంది. దాదాపు భక్తులంతా మొత్తం ఇక్కడ జంపన్న వాగులో ఖచ్చితంగా సమ్మక్క దర్శనానికి వచ్చే ముందు ఖచ్చితంగా జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారలమ్మ దర్శించుకునే ఒక ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది. సో జంపన్న వాగుకు సంబంధించి చాలామంది ఇక్కడ స్నానాలు చేసి ఖచ్చితంగా రూములు తీసుకున్నా కూడా ఒక్కసారైనా జంపన్న వాగులో స్నానాలు చేసి మళ్ళీ సమ్మక్క దర్శనానికి అయితే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో చాలామంది భక్తులు మన తెలంగాణనే కాకుండా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కాకుండా అటు పక్కన మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లా చాలా స్టేట్స్ నుంచి కూడా సమ్మక్క సారలమ్మ దర్శనానికి అయితే వస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి తెలంగాణ కుంభమేళా కూడా దీన్ని పిలుస్తారు అని చెప్పేసి. సో చూస్తున్నాం కదా, జాతరకు సంబంధించి చాలామంది భక్తులు అయితే వస్తున్న పరిస్థితి. మహిళలు అయితే చేంజింగ్స్ రూమ్ సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మేము చాలా అక్కడ ఆమనగల్ పట్టణంకి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ అయితే చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాంటివి ఎన్నో కావాలని కోరుకుంటున్నాం. జనాలు అయితే అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి సార్. ఏ దానికి ఇబ్బంది లేదు. వాటర్ కానీ బాత్రూమ్ కానీ ఏ దానికైనా ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు మంచిగా. అన్నగారికి ధన్యవాదాలు. మనతో పాటు సిబ్బంది ఉన్నారు. ఆ షవర్లకు సంబంధించి మాట్లాడడానికి ఎంతసేపు అవుతుంది షవర్లు ఆఫ్ చేసి? 10 minutes అవుతాను సార్. ఇప్పుడే పోయింది. అట్లా లైన్ నడుతుంది. అది వేరే లైన్, ఇది వేరే లైన్. ఏదో రిపేర్ ఏదో ఉన్నట్టుంది ట్రాన్స్ఫారం. మీరు 10 minutes అంటారు, భక్తులేమో దాదాపు 1-2 గంటల నుంచి రానైతే లేదు, నేను ఇక్కడే కదా కూర్చునేది. నేను ఇక్కడనే కదా కూర్చునేది. 10 నిమిషాలు అవుతుంది అంతే. ఈ లైన్ మొత్తం పోయింది అంతే. చెప్పిరా మరి ఐఆర్ చెప్పిన 10 నిమిషాలు వేస్తాం, ఆగు ట్రై చేస్తాను అంటారు అంతే. 24 hours రన్నింగే. కాకపోతే మధ్యలో భక్తులు 12 గంటప్పుడు బంద్ అయితే ఆపేస్తాం. మళ్ళీ రన్నింగే, షవర్లు అన్నీ రన్నింగే. వాటర్ క్లీనింగ్ సంబంధించి ఎట్లా తీసుకుంటారు? వాటర్ క్లీనింగ్ అంటే లిక్విడ్ డబ్బా పెట్టిళ్ళు, అందులో వచ్చే వాటరు ఈ లిక్విడ్ పోయి ఫ్రెష్ అవుతాయి. ఫ్రెష్ అయ్యి మనకి ఎలర్జీ అవి రాకుండా లిక్విడ్తోని ఫ్రెష్ అయ్యి మనం స్నానం చేయవచ్చు. చాలా మురికి ఉన్నాయి కదా నీళ్ళు, అందులో వచ్చేది ఫ్రెష్ అవుతాయి సార్. అందులో వచ్చే వాటర్ ఫ్రెష్ అవుతాయి. బోర్ కదా, వచ్చే వాటర్ ఫ్రెష్ అవుతాయి. ఫ్రెష్ అయ్యి క్లీన్ అవుతాయి. మళ్ళీ అందులో పోతే ఎలర్జీ రాకుండా అక్కడ లిక్విడ్ పెట్టిళ్ళు. ఆ లిక్విడ్ ఈ బ్యాటరీలోకి వచ్చి మనకు వచ్చేది ఫ్రెష్ అయిపోతాయి. చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పర్వాలేదు, బాగున్నాయి ఏర్పాట్లు. చేంజింగ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ కూడా, వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఈసారి. మేము హైదరాబాద్ ఈసీఎల్ నుండి వచ్చాము సార్. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్కి ఇంకా కొంచెం చేంజ్ అవుతూనే ఉంది. ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగుంది. మంచిగా ఉన్నాయి. సంతోషం ఉన్నది, మంచిగా ఉంది. వస్తాము, ఎప్పుడు వస్తాము. అంకుల్కి కాలుకి దెబ్బ తాగి ఉండపోయిన సంవత్సరం రాలే. ఇంకా మంచిగా మొక్కినాము, మంచిగా అయితే వస్తుందని మొక్కినాము. వచ్చినాము, గుండు చేపించినాము, దర్శనానికి పోతున్నాము. ఇక భక్తులైతే మిక్స్డ్ టాక్ చెప్తున్నారు. కొంతమంది భక్తులైతే సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు. మరికొంతమంది శానిటేషన్ బాగాలేదు, ఇంకొద్దిగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి భక్తులు కూడా ప్రభుత్వానికి సూచిస్తున్న పరిస్థితి. సో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 50 కోట్లకు పైగా చూస్తున్నాం కదా, మొత్తం స్నానఘట్టాలకు సంబంధించి ఆ జంపన వాగు దారి పొడుగున మొత్తం మనకు ఈ షవర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ షవర్స్ మొత్తం ఎక్కడా కూడా వన్ సైడ్ ఆన్ కాని పరిస్థితి. అటు మాత్రం ఒక సైడ్ ఆన్ అవుతుంది. మహిళలు ఎక్కువ ఇటు స్నానాలు చేస్తున్నారు. సో ఇక్కడైతే షవర్స్ అయితే ఇప్పటి వరకు ఆన్ కాలేదు. పొద్దునుంచి చూస్తున్నాం, బట్ షవర్స్ అయితే ఎవరు ఆన్ చేయట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంతకుముందే కొద్దిసేపు నడిచిన తర్వాత మళ్ళీ ఆగిపోయినాయని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు. సో చాలాసేపు అయింది ఆఫ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎవరు వచ్చి ఆన్ చేయట్లేదు అని చెప్పేసి కూడా
ఇక్కడ ఎవరు అడుగుదామంటే కూడా ఆఫీసర్స్ కూడా ఎవరు కనబడతలేరని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. సో జంపన వాగుకైతే భక్తులు పెరుగుతున్నారు. సాయంత్రం వరకు ఇంకా భక్తుల తాకిడి ఇంకా పెరుగుతుంది. రేపు అమ్మవారు వచ్చే టైంకి జంపన వాగు మొత్తం కిక్కిరిసిపోతుందని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా జంపన వాగుకు సంబంధించి ప్రభుత్వ ఏదైతే 50 కోట్లు ఖర్చు పెట్టిందో దానికి సంబంధించి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.